అక్కర్లేదు అనవసరమైన ఎడిటింగ్లు సాడ్ మ్యూజిక్లు అక్కర్లేదు. ఉన్న విషయం క్లియర్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే మనకి రియాలిటీ చెక్ అనేది అవసరం. సో దాని గురించి మాట్లాడుకుందాం. డ్రాప్ తీసుకోవాలా వద్దా థంబ్నెయిల్ మీరు చూసుకొనే ఉంటారు. ఓకే, దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ఈ సెషన్ ఉంది. కానీ దాని గురించే కాకుండా అట్ ప్రెసెంట్ మన మెంటల్ హెల్త్ ఎలా ఉన్నదో దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఓకే, బికాస్ యాజ్ అ నీట్ 2025 ఆస్పిరెంట్ మీరు గత కొన్ని రోజుల త్రూగా ఏదైతే గో త్రూ చేస్తున్నారో ఈ పర్టికులర్ విషయాలు ఏదైతే ఉన్నాయో, ఏవైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం, దీస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ రైట్ నౌ. సో ఒక్కొక్క విషయం కొంచెం శ్రద్ధగా విందాం, అర్థం చేసుకుందాం. ఇంకా ఫ్యూచర్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏదైతే మీకోసం ఉండాలో దాని గురించి కూడా లాస్ట్లో మాట్లాడేసుకుందాం ఒకసారి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ విషయం నాన్న ఏంటంటే జాగ్రత్తగా వినండి. నీట్ 2025 క్వశ్చన్ పేపర్ చూసినప్పటి నుంచి ఓకే అలాగో స్టూడెంట్స్ అటెంప్ట్ చేసి వచ్చారు. అది కాకుండా సోషల్ మీడియాలోని ఓకే స్టూడెంట్స్ మధ్య అవనండి, ఫ్యాకల్టీస్ మధ్యన అవనండి, టీచర్స్ మధ్యన ఓకే ఒక చాలా పెద్ద డిస్కషనే నడుస్తున్నది. ఈజీగా వచ్చిందా, టఫ్గా వచ్చిందా, ఎందుకు టఫ్గా వచ్చింది, ఇది ఒక రియాలిటీ చెక్ కదా, ఇవాళ బోల్డ్ అనే డిస్కషన్స్ వస్తున్నాయి. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్ నీట్ ఎప్పుడైనా అవనండి, వెదర్ ఇట్ ఏ ఏడాదైనా అవనండి, అదొక కాంపిటేటివ్ ఎగ్జామ్. అది మనల్ని ఏం టెస్ట్ చేస్తున్నది, మన ఇంటెలెక్ట్ని టెస్ట్ చేస్తున్నది, మన థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ స్కిల్స్ని టెస్ట్ చేస్తుంది. ఇంకా ఎస్పెషల్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని టెస్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్. ఓకే, నౌ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ పేపర్ కూడా దాని తగ్గట్టు కొంచెం ఇవ్వాలి. ఓకే, కానీ యాక్చువల్గా దెర్ ఈస్ నో రూల్ దట్ పేపర్ అనేది ఈజీగా ఇవ్వాలా లేదంటే టఫ్గా ఇవ్వాలనేసి దెర్ ఈస్ నో రూల్ యాక్చువల్లీ. ఓకే, ఒక పర్టికులర్ అటెండమ్ ఉన్నది ఏంటంటే అందరికీ చేసేటట్టు ఇవ్వాలని అన్నారు, కానీ వాళ్ళు ఈజీగా టఫ్గా ఇవ్వాలని ఇలాంటివి పెట్టుకోరు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గాను ఓకే 650+ క్రాస్ అవడమే ఈజీ అయిపోయి 650+ క్రాస్ అయిపోయింది చాలా మంది స్టూడెంట్స్కి. దానివల్ల ఏమైపోయిందంటే మనకి యాక్చువల్గా గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే ఉన్నా చాలా మంది స్టూడెంట్స్కి 650 వచ్చినా కూడా రాలేదు. ఇంకో మంది స్టూడెంట్స్ ఏమంటారు, లాస్ట్ ఇయర్ అలా అయింది కాబట్టి ఈసారి వాళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారు, ఓకే అందుకే టఫ్గా ఇచ్చారని. ఓకే, ఏది ఎలా ఉన్నా కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఫేస్ చేసింది మీరు. ఓకే, పేపర్ టఫ్నెస్ లెవెల్ది యాక్చువల్గాను హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసింది మీరు. సో ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, మీరేం గో త్రూ చేస్తున్నారు. ఓకే, మీ ఏవైతే డ్రీమ్స్ ఇంకా అంబిషన్స్ ఏవైతే ఉండేవో, ఇంత స్కోర్ నేను చెయ్యాలి, ఇంత స్కోర్ నేను తెచ్చేసుకుంటే మాత్రం గ్యారంటీగా ఒక మంచి కాలేజ్లో నాకు సీట్ వస్తుంది అని ఏవైతే కలలు మీరు కన్నారో ఓకే దాని తగ్గట్టు మీ పేపర్ వెళ్ళలేదు కాబట్టి యు ఆర్ ఫీలింగ్ అ లాట్ స్ట్రెస్డ్ అబౌట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, దట్స్ ఓకే. బట్ ఇక్కడ చాలా రాంగ్ స్టెప్స్ తీసుకొని టైం కూడా ఇదేను. మీరు చిన్న ఈ ఏవైతే యాక్చువల్గానో స్ట్రెస్ పాయింట్స్ ఉన్నాయో వీటిని పట్టుకొని మీరు కొన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ దెమ్ ఇస్ దట్ ఇప్పటి నుంచే ఎవరో కొంతమంది మీకు కట్ ఆఫ్లు చెప్తున్నారనేసి ప్రెడిక్షన్స్ చేస్తున్నారనేసి అవి చూసుకొని ఇప్పటి నుంచే నా వల్ల కుదరదు, ఓకే నేను ఫెయిల్ అయిపోయాను ఇంకా ఈ పర్టికులర్ అటెంప్ట్లో అనేసుకోవడం రాంగ్. రిజల్ట్స్ వచ్చినంత వరకు ఏది ప్రూవ్ అవ్వలేదు నాన్న. సో అందుకే రిజల్ట్స్ వచ్చినంత వరకు మనందరం వెయిట్ చేయాలి, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నెంబర్ 1. నెంబర్ 2 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ షుడ్ లెర్న్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇస్ దట్ మనకి పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి యాక్చువల్గా కౌన్సిలింగ్ కూడా వస్తుంది మీకు రిజల్ట్ తర్వాత. కౌన్సిలింగ్లో బోల్డ్ అన్ని రౌండ్స్ ఉంటాయి మీకు. ఓకే, సో మీరు వచ్చిన ఏవైతే మార్క్స్ ఉన్నాయో దాని తగ్గట్టు ఎలాంటి కాలేజ్ వస్తుందో అనేది ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరు ఏం ప్రెడిక్ట్ చేయలేరు. ఒక్కొక్కసారి ఒక్క ప్రెడిక్షన్ పనికే రాకుండా పోతుంది. సో అలాంటప్పుడు don't think about anything right now. Okay, take your time to digest the whole thing. Third important thing, డ్రాప్ తీసుకోవాలా వద్దా. ఈసారి నా స్కోర్ తక్కువ వస్తున్నది, కీ చెక్ చేసుకున్నాను తక్కువ వస్తున్నది. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ నేను డ్రాప్ తీసుకోవాలా వద్దా. కొంతమంది స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా మెసేజ్ పెట్టారు నాకు, ఏంటి సార్ నేను యాక్చువల్గాను ఇంత స్కోర్ చేస్తున్నానని నాకు ఒక లెక్క వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా పేపర్ ఇంతే టఫ్గా ఉంటే నేను చేయగలుగుతానా లేదా, నాకు కుదురుతుందా లేదా, అనవసరంగా నా టైం ఎంత వేస్ట్ చేసుకుంటే నేను ఏడాదంతా మళ్ళీ డ్రాప్ తీసుకొని, అదొక క్వశ్చన్. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వ్యాలిడ్ యాక్చువల్లీ, బికాస్ యాజ్ అ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇవన్నీ ఆలోచించాలి యాక్చువల్గాను. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ వాట్ యూ షుడ్ డూ ఇన్స్టెడ్ ఐ విల్ టెల్ యూ, ఇది మాత్రం మీరు గ్యారంటీగా చేయాలి. యూ హ్యావ్ టు సిట్ డౌన్, రిలాక్స్ అండ్ థింక్ వాట్ వెంట్ రాంగ్. అక్కడ ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్విజిలేటర్లు సైన్ల కోసం ఏది కోసం తినడం, టైం వేస్ట్ చేయడం వల్ల మీకు ఎక్కువగా టైం వెళ్ళిపోయిందా, ఓకే మీ తప్ప అందులో ఏమీ లేకుండా వాళ్ళ వల్ల అయిందా, లేదు అంటే మీరు ఇంకొంచెం బెటర్గా టైం మేనేజ్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ ఇంకొంచెం బెటర్గా అటెంప్ట్ చేసేవారా. ఓకే,
కాన్సెప్ట్ ఇంకొంచెం బాగా నేర్చుకొని ఉంటే మాత్రం, కాన్సెప్చువల్ క్లారిటీ ఇంకా బెటర్గా ఉంటే మాత్రం, రివిజన్ ఇంకా బాగా చేసి ఉంటే మాత్రం, ఎంసీక్యూస్ ఇంకా బాగా సాల్వ్ చేసి ఉంటే మాత్రం, ప్రాక్టీస్ ఇంకా బెటర్గా చేసి ఉంటే మాత్రం మేబీ నా పేపర్ ఇంకొంచెం బెటర్గా వెళ్ళేదా అనే క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగాలి. నేను మీకు చెప్పవలసింది కావు ఇవన్నీ. యూ షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇవి ఎందుకు అడగాలో కూడా చెప్తాను. నాట్ టు క్రిటిసైజ్ ఆర్ మాక్ యూ, దానికోసం కాదు, మీరు చేయలేదు కష్టపడలేదని చెప్పడానికి కాదు. బికాస్ మీరు డ్రాప్ తీసుకుంటారో లేదో అనే డిసిజన్ ఈ క్వశ్చన్స్కి మీరు ఇచ్చుకునే ఆన్సర్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు టైం మేనేజ్మెంట్ ఇంకా బెటర్ చేయొచ్చు, కాన్సెప్చువల్ క్లారిటీ ప్రాక్టీస్ వల్ల నేను ఇంకా చాలా బెటర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఎంత టఫ్ అయితే నాకేంటి, నేను బాగా రాయగలుగుతాను, నేను నిజంగా కష్టపడి ఒక డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అని మీకు ఉంటే మాత్రం you can definitely go for a drop, and you should actually take some time also to think about it. You can discuss it with your parents, you can discuss it with your well wishers, friends ఎవరైతే ఉన్నారో అందరితో డిస్కస్ చేయండి. అందరివి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకోండి. ఓకే, వాళ్ళు ఏం చెప్తారో వినండి. చేయాల్సింది మాత్రం మీరే చేయాలి, వాళ్ళు చేయరు మీకోసం. సో డిసిజన్ ఫైనల్ మీద ఉండాలి. అందరు చెప్పింది వినండి. అందరూ బోల్డ్ అని ఫ్రీ అడ్వైస్ ఇస్తారు మీకు ఈ టైంలోని. అన్నీ తీసేసుకోండి, ఏం తప్పలేదు. Can take your decision on your own. Don't depend on it. Don't blame anyone later that వాళ్ళు చెప్పడం వల్ల నేను డ్రాప్ తీసుకున్నాను అబ్బా, లేదంటే నాకు అక్కనే లేదు, నా మన నేను ఇంకేదో కోర్స్ చేసుకున్నాను. అది కూడా జరుగుతున్నది. బోల్డ్ అండ్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పేసి వచ్చేస్తున్నారు అందరూ. ఇప్పుడే ఇంకొక ఆల్టర్నేటివ్ కోర్స్ చూసుకోండి వెళ్ళండి అని చెప్పేసేస్తున్నారు. టైం ఇవ్వచ్చు కదా మీకు కొంచెం ఆలోచించడానికి, అది కూడా లేదు. మీరు కూడా ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు, 10 మంది ఏం చెప్తున్నారో వెళ్ళి చూస్తున్నారు, ఇంకా స్ట్రెస్ అవుతున్నారు. సో అలా చేయకండి నాన్న. అనవసరంగా కట్ ఆఫ్లు చూసుకొని ఇవన్నీ చూసుకొని మైండ్ పాడు చేసుకోకండి. అనవసరమైన డిస్కషన్స్ వెళ్ళి యూట్యూబ్ కామెంట్స్లో చేయకండి. అనవసరం ఇప్పుడు ఆ టైంలో. సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా వెళ్ళండి. గత ఈ కొన్ని నెలల్లోని మీరు ఎంత కష్టపడ్డారో మీకే తెలుసు. ఓకే, రాత్రి పగలు ఒకటి చేసి చదివారు. అలాంటప్పుడు యూ డిజర్వ్ దిస్ బ్రేక్ రైట్ నౌ. ఎగ్జామ్ ఎలా వెళ్ళండి, మీరు 100% ఇచ్చారు. సో మీరు బ్రేక్ కూడా డిజర్వ్ చేస్తారు కదా. టేక్ సమ్ బ్రేక్, కొంచెం బ్రేక్ తీసుకోండి, కొంచెం రిలాక్స్ అవ్వండి, ఆలోచించండి ఫ్యూచర్లో ఏం చేయాలి. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాన్న, నీట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్. మీకు ఇది చాలా కష్టంగా ఉంటే మాత్రం ఆలోచించండి. ఎంబీబీఎస్ లేదంటే బీడీఎస్ లాంటి కోర్సెస్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఓకే, అక్కడ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ దీనికన్నా 15 to 20 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఈజీగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సగం కాన్సెప్ట్స్ అసలు అర్థమే కావు, అక్కడ మీరు ఓన్గా చదువుకోవాలి. అది కాకుండా ప్రాక్టికల్స్ మేనేజ్ చేయాలి, క్లినికల్ పోస్టింగ్స్ మేనేజ్ చేయాలి, మీ రికార్డ్స్ అవి కంప్లీట్ చేసుకొని సబ్మిట్లు చేసుకుంటూ కేసెస్ కంప్లీట్ చేసుకుంటూ బోల్డ్ ఉంటాయి అక్కడ. అసలు ఊపిరి తీసుకోవడానికి టైం ఉన్నట్టు ఉండదు కదా. సో అంత కష్టంగా ఉంటుంది అక్కడ కూడా ఏం ఈజీ కాదు. ఓకేనా, సో ఏది ఈజీ కాదు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ దిస్ పాత్, రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ నాట్ రివార్డింగ్ టూ సూన్. మీకు వెంటనే దీని రివార్డ్స్ రావు, వెంటనే మీరు డబ్బులు సంపాదించడం మొదలెట్టారు, వెంటనే మీకు ఫేమ్ వచ్చేదో లేదంటే మీకు అందరూ పొగడేసుకోరు మిమ్మల్ని. ఎంబీబీఎస్ చేస్తే ఎంబీబీఎస్ఏ కదా కంప్లీట్ చేసావు, ఎంఎస్ సీట్ వచ్చినంత వరకు ఇది ఒకటి ఎంబీబీఎస్ఏ కదా కంప్లీట్ అయిందనేసి చాలా మంది స్టూడెంట్స్ ఎంఎస్ సీట్ కోసం పోరాడుతున్నారు. ఎంఎస్ సీట్లు దొరకట్లేదు, ఎండి సీట్లు దొరకట్లేదు. సో అన్ని తలనొప్పులు ప్రతి స్టేజ్లో వస్తాయి మీకు ఇంకాను. దీంతో మనకి లైఫ్లో తలనొప్పులు ఆగిపోవు. లేదంటే ఇదే ఒక పెద్ద తలనొప్పి కదా, దీనికన్నా ఇంకో పెద్ద తలనొప్పి లేదు, ఇంతే నా జీవితం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో మంది స్టూడెంట్స్ రాస్తున్నారు, ఎన్నో తక్కువ సీట్లు ఉన్నాయి. అంటే ఎవరికైతే సీట్ రాకపోవచ్చో లేదంటే ఎవరైతే సరిగ్గా రాయలేదో వాళ్ళందరూ మంచి స్టూడెంట్స్ కాదని కాదు కదా నాన్న, రైట్? సో ఇఫ్ యూ స్టిల్ ఫీల్ that you can still put on a lot of effort and you can put one more year in line for NEET preparation, for this medical ambition edaithe meeku unnado medical field lo kellaniki, if you think you have the guts to do that, then definitely take your decision in due time. తీసుకోండి, 10 రోజుల్లో, వారం 10 రోజుల్లో లేదంటే 15 రోజుల్లో కావాలంటే ఈ మే నెల అంతా తీసుకోండి. బట్ తొందర పడకండి, ఏదో యూట్యూబ్లో వీడియో చూసి తొందర పడిపోకండి. టేక్ యువర్ ఓన్ డిసిజన్ వెదర్ టు టేక్ అ డ్రాప్ ఆర్ నాట్. డ్రాప్ తీసుకోకపోతే కూడా ఏదో పెద్ద విషయం కాదు. ఆ మాత్రం డ్రాప్ తీసుకోకుండా ఎలా వెళ్ళిపోయావు అని ఎవరైనా పట్టించుకోకండి. మీ కష్టపడ్డారు, అయ్యింది, అవ్వకపోతే అవ్వలేదు, ఇంకొక ఫీల్డ్ చూస్ చేసుకుని ముందుకు వెళ్తారు, అంతే తప్ప ఇంకేం జరిగిపోదు అక్కడ. అర్థమైందా? లైఫ్లో ఇంకా ఎన్నో కష్టాలు వస్తాయి, అవన్నింటినీ ఫేస్ చేసి మీరు హ్యాపీగా ఉండాలి. అంతేగాని ప్రతి ఒక్క ఇది ఒక మైల్ స్టోన్ అంతే, ఇది ఒక ఎండ్ పాయింట్ కాదు, ఇట్ ఈస్ అ మైల్ స్టోన్. ఇది క్లియర్ చేసుకుని నెక్స్ట్ చిన్నప్పుడు మనం జాయిన్ అవుతాం స్కూల్లోని, ఫిఫ్త్ రీచ్ అయినంత వరకు ఒకటి, దాంతో 10th పెద్దగా అన్ని బాగానే ఉంటాయి అంటారు. 10th క్లియర్ చేసుకో హ్యాపీ అంటారు. దాంతో ఇంటర్ వస్తుంది, దోలు తీరుతుంది. దాంతో ఇంటర్ ఎండ్లో జేఈ నీట్ ఈ ఎగ్జామ్లు ఉంటాయి, ఈ వెబ్సైట్లు అన్నీ. అవి అయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, డిగ్రీ అయిన తర్వాత మాస్టర్స్ ఉంటుంది.
పీజీ అయిన తర్వాత జాబ్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది లైఫ్లో. ఒక జాబ్ సరిగా లేకపోతే ఇంకొక జాబ్ వెతుక్కోవడాలి. మీరు అడిగి చూడండి జనాల్ని, వాళ్ళ లైఫ్లో మీకు కష్టాలు లేవా, మీరు ప్రాబ్లమ్స్ లేవా, ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నారని చాలా తక్కువ మంది చెప్తారు. హ్యాపీగా ఉన్నాము, ఏం కష్టాలు లేవని. అందరికీ కష్టాలు ఉంటాయి. ఓకే, సో learn to face the difficulties with bold moves. Okay, be courageous. Okay, accept your mistakes if there are any. And last and the final important point ఏదైతే నేను కూడా చెప్పాలి, యాజ్ ఎ టీచర్ నాకు ఒక విషయం చాలా ఇంపార్టెంట్ అనిపించింది when I looked at the paper is that నేను ఇంకా కాన్సెప్చువల్ క్లారిటీ తీసుకొని రావాలి నా సెషన్స్లో. ఓకే, ఐ హ్యావ్ టు టీచ్ ఇన్ డెప్త్, ఇంకా డెప్త్లో నేను టీచ్ చేయాలి, ఇంకా బెటర్ డెప్త్ వెళ్ళాలి, ఇంకా కాన్సెప్ట్ని చాలా బాగా రిఫైన్ చేసి మీకు బాగా చెప్పాలి, ఇంకా చాలా బాగా మీకు అండర్స్టాండ్ చేయించాలి కాన్సెప్ట్ని. సో దట్ ఎంత కాన్సెప్చువల్ డెప్త్ వచ్చినా మాత్రం మీరు టక్కన ఆన్సర్ చేయాలి. అది అర్థం అయిపోవాలి మీకు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఏముంటుందో అని. అంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను మీకు ఇవ్వలేకపోవడం వల్ల ఐఎమ్ రియలీ సారీ. ఓకే, అది నా తప్పు అండ్ దానికోసం మీరు నన్ను క్షమించాలి. కాకపోతే ఒక మాత్రం ప్రామిస్ నేను నన్ను చేసుకుంటాను, దట్ ఈస్ ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ రోల్. ఓకే, నేను ఇక్కడితో నన్ను నేను లిమిట్ చేసుకోకుండా నేను నన్ను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే, ఇంకా ఇన్డెప్త్గా బాగా నేర్చుకొని మీకు సబ్జెక్ట్ చెప్తానని నేను నాకు ప్రామిస్ చేసుకుంటున్నాను. దిస్ ఇస్ ద ప్రామిస్ టు మై సెల్ఫ్ దట్ ఐ హ్యావ్ టు డూ యాజ్ అ బయాలజీ టీచర్. ఓకే, మీరు మీకోసం చేసుకోవాల్సిన ప్రామిస్, టేక్ అ ఇన్ఫార్మ్డ్ డిసిజన్ ఫర్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ యువర్ లైఫ్, మీ జీవితం ఇది. ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉన్నదో తర్వాత మీ జీవితాన్ని షేప్ చేస్తుంది. సో తొందర పడిపోకండి. ఓకే, డ్రాప్ తీసుకోవాలనేది ఇవాళ రేపటిలోపు కాదు డెసిషన్ ఇది. యూ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. టేక్ యువర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించవచ్చు, తప్పేమీ లేదు. ఓకే, బట్ ఫర్ ఎవ్రీథింగ్ టేక్ యువర్ టైం తీసుకోండి. టేక్ అ బ్రేక్, తొందర ఏమీ లేదు. ఓకే, ఐ రియల్లీ థింక్ దట్ యూ కెన్ డూ దిస్. మీరు చాలా మంచి డెసిజన్ తీసుకోగలుగుతారు మీకోసం నేను నమ్ముతున్నాను. యూఆర్ ఆల్ కేపబుల్ ఆఫ్ దట్. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. లెట్ us all wait for the results first. దాని తర్వాత మీరు ఫర్దర్ ఏమైనా ఆలోచించండి. ఓకే, అప్పటి వరకు కొంచెం రిలాక్స్ అవ్వండి. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే.